తన పేరు రమణ అండి. తను వన్ ఆఫ్ ద మేనేజర్. సో రీసెంట్ గా తను ఒక పెద్ద కార్ బుక్ చేయడం జరిగింది. తన గురించి 2 మాటలు తెలుసుకున్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఆటో డ్రైవర్ గా నేను నా జర్నీ అనేది ఆటో డ్రైవర్. నెలకి ఎంత సంపాదించేవాళ్ళు? ఒక మినిమం ఒక రెయిన్బోలో కష్టపడితే ఒక 10,000 12,000 10,000 12,000 అంతే నెల మొత్తం మీద? నెల మొత్తం. అది మీ ఫ్యామిలీకి సరిపోయేదా? నో సార్, నో. ఓకే. అప్పుడు అంటే మీకు ఈ ఆపర్చునిటీ కనపడింది, సోషల్ మీడియాలో వెతికారు, కనపడగానే అసలు మీరు ఏమనుకున్నారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆపర్చునిటీ నేను పరిచయం అయింది. సో కొన్ని మీటింగ్స్ అనేవి వినమని చెప్పారు. సో మీటింగ్స్ అన్ని విన్నాను. బట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు, నమ్మలేదు. సో ఎలాగైనా సరే ఏం చెప్పారంటే మాతో పాటు ఒక 1 year జర్నీ చేస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, మీరు ఏదైతే పాత లైఫ్ ఉందో ఆ లైఫ్ కాకుండా ఇంకా కొత్త లైఫ్ వస్తుందని చెప్పి నా ఒక అప్లై అనేది చెప్పడం వల్ల నేను దీన్ని స్టెప్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే ట్రైనింగ్ సిస్టమ్ అనేది నా లైఫ్ అనేది మార్చడం జరిగింది. ఈ ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా నేను కొన్ని తెలుసుకొని కొన్ని నేర్చుకొని నేను ముందుకు రాగలిగాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఒక 23 lakhs ఆఫ్ కార్ తీసుకోవడం జరిగింది. మీరు ఫస్ట్ స్టెప్ మన ఫరెవర్ లో అన్నిటికీ బేస్ అంతా కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. 2cc అనే స్టెప్ తీసుకోవాలి. అది ఎవరికైనా కష్టమే. ఆ స్టెప్ ని మీరు ధైర్యంగా తీసుకున్నారు. ముందు మీకు చాలా నెగిటివ్స్ వచ్చినా కానీ. సో ఆ స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏది ఎంకరేజ్ చేసింది? సో నాకు ఆ స్టెప్ తీసుకోవడానికి నాకు ఏది ఎంకరేజ్ చేసిందంటే, సో నేను రెయిన్బోలో కష్టపడి చాలా మందిని చూసాను. ఇక్కడ ఫరెవర్లో ఆల్రెడీ చాలా మంది చెక్స్ అవన్నీ చూపిస్తున్నారు. చాలా మంది లైఫ్ స్టైల్ మారింది. ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీగా అవడం కూడా చూశాను నేను. సో నా లైఫ్ స్టైల్ కూడా మారుతుందని చెప్పి నేను భావించి ముందు సరే పోతే పోయింది, ఏదైతే ఇదయింది, అయితే నా లైఫ్ మారుతుంది, లేదంటే నా ఆటో లైఫ్ నాకు ఉండిపోతుందని డిసిషన్ అనేది తీసుకొని సో ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఏంటంటే ఆ 10,000 12,000 నుంచి ₹1,00,000 అంతకంటే ఎక్కువ తీసుకునేటటువంటి ఆపర్చునిటీ అనేది ఫరెవర్ నాకు ఇవ్వడం జరిగింది. మీరు చాలా పెద్ద కార్ తీసుకున్నారు, ప్రతి 23 లక్షల రూపాయల కార్. ఎప్పుడన్నా అనుకున్నారా అసలు ఇలాంటి కారులో నేను తిరుగుతాను, ఇలాంటి కారు నేను కొంటాను అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చింది? అసలు లేదు సార్. బట్ ఏంటంటే నాకైతే డ్రీమ్ కార్ ఉంది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అది సెకండ్స్ అవ్వచ్చు, కొత్తది అవ్వచ్చు, ఏదైనా సరే తీసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉండేది. సో అది నేను నెరవేర్చుకోగలను అనే ఒక ఆలోచన అయితే నాకు ఎప్పుడూ లేదు నా డ్రీమ్ లో. బట్ ఈ రోజు నాకు అవకాశం ఈ ఫరెవర్ అనేది ఇచ్చింది. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను హ్యాపీ, మా ఫ్యామిలీ హ్యాపీ, అందరూ హ్యాపీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.